హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా సింపుల్గా పాలకూర మిల్ మేకర్ కర్రీ చూపిస్తున్నాను. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ట్రై చేయండి. ఇలా చాలా బాగుంది. ఈ కర్రీ కోసం ఒక గిన్నెలోకి గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలి. ఇందులో ఒక కప్పు మిల్ మేకర్ని ఒక 5 నిమిషాల పాటు ఇలాగే నాననివ్వాలి. కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇవి ముందుగా నానబెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్లో ఒక 3 స్పూన్స్ పెరుగు వేసుకోవాలి. ఇందులో పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న పాలకూరనంతా కూడా వేసేసుకోవాలి. నేను ఇక్కడ ఒక పెద్ద కట్ట పాలకూరని తీసుకున్నాను. ఇలా సన్నగా తరిగి వేసుకొని అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఆయిల్లో పాలకూరని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు ఇక్కడ మిల్ మేకర్ కూడా నానిపోయి వీటన్నింటి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. వేరొక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఇందులో మిల్ మేకర్ కూడా వేసేసుకొని కొంచెం పసుపు, సాల్ట్, కారం వేసుకొని ఇలా వీటన్నింటిని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ పాలకూర కూడా బాగా ఫ్రై అయిపోయింది. మనం ఇప్పుడు ఇందులో కలిపి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్నంతా కూడా వేసేసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఈ మసాలానంతటిని కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇలా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత మనం వేయించుకున్న మిల్ మేకర్ని కూడా వేసేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లోనే మరొక 3 మినిట్స్ ఇలా ఉడికించుకున్నామంటే ఎంతో టేస్టీ అయిన పాలకూర మిల్ మేకర్ కర్రీ రెడీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.